హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ అయితే ఉంది ఫ్రెండ్స్. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ఎల్మెడ్ అనే కంపెనీ ఉంది. ఈఎల్ఎంఈడి. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాము. ఈ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీనికొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అందరికీ కూడా మంచి అవకాశం అయితే ఉంది. జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు కంపెనీస్‌లో జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియో కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 14థ్ ఆగస్ట్‌లో అయితే ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్‌లోనే. ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఫార్ములేషన్ అనే డివిజన్‌లో వచ్చేసి మనకి ఈ వేకెన్సీలు అనేవి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళొచ్చేసి స్టోర్ అంటే వేర్‌హౌస్ డిపార్ట్మెంట్‌కి అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 2-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం వేర్‌హౌస్‌లో అయితే రిక్రూట్‌మెంట్ తీసుకుంటున్నారు. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సీ. ఈ క్వాలిఫికేషన్ నుండి 2-5 ఇయర్స్ వరకు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఇదొచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్. ఇప్పుడు మనం ఫ్రెషర్స్‌కి సంబంధించి చూసుకుంటే ఫ్రెషర్స్ వచ్చేసి బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ అడిగారు కదా! ఇయర్ ఆఫ్ పాస్ వచ్చేసి 23, 24 అలాగే 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుతున్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. 50% కంటే మీకు ఎక్కువ మార్క్స్ అయితే వచ్చుండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 19 నుంచి 22 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడొచ్చేసి బీకామ్‌లో ఎవరైతే పాస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే తీసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి అవకాశం కూడా లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! ఎంపీసీ లేదా బైపీసీ ఈ రెండిట్లో ఏ స్పెషలైజేషన్‌లో మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉండి 50% పాస్ మార్క్స్‌తో పాస్ అవుట్ అయ్యి అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-20 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మీకొచ్చేసి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని గురించి నెక్స్ట్ చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చేసి ఇంక్రిమెంట్ లెటర్, 3 మంత్స్ పే స్లిప్స్, ప్రీవియస్ కంపెనీ సర్వీస్ సర్టిఫికేట్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్, ఆధార్ లేదా పాన్ కార్డ్ డాక్యుమెంట్స్ అయితే అడగడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ లేదా పాన్, ఇంకా ఒక 3 పాస్‌పోర్ట్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కైతే వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూకి సంబంధించి మనం చూసుకుంటే లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉంది అన్న దాని గురించి ఇక్కడ చూడండి, 14థ్ ఆగస్ట్ రోజైతే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకి. లొకేషన్‌లో వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ గాగిల్లాపూర్ యూనిట్, దుండిగల్, గండి మైసమ్మ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను ఈ కంపెనీకి సంబంధించిన లొకేషన్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకే. లేదంటే మీరు గూగుల్ మ్యాప్‌లో ఈ లొకేషన్స్ ఎంటర్ చేశారంటే అక్కడి నుంచి కూడా మీరు ట్రేస్ చేసుకొని ఇంటర్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. మీకొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చూస్తే వాళ్ళకి 60 డేస్ పాటు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 2 మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎంప్లాయ్‌గా ప్రమోట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో 60 డేస్ ఆ టైంలో మీకు ఎవ్రీ మంత్ 5,000 వరకి స్టైఫండ్ కూడా కంపెనీ పే అయితే చేస్తుంది. అలాగే దీంతో పాటు మీకు అకామిడేషన్ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్డు, బెడ్డు, ఇంకా బుక్స్, క్లాత్స్, షూస్ అవన్నీ కూడా ఫ్రీగా కంపెనీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో. ఓకే. మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అకామిడేషన్ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి.
క్యూ క్యూఏ, క్యూసీ అలాగే ప్రొడక్షన్ ఈ అన్ని డిపార్ట్మెంట్స్‌కి సంబంధించిన వర్క్ గురించి కూడా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తారు మీకు. ప్రాక్టికల్‌గా మీకు ప్లాంట్‌కి తీసుకెళ్ళి కూడా నేర్పించడం అయితే జరుగుతుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో ఈ 60 డేస్ పాటు. ఓకే. ఇంకా దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. నేను అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి అవకాశం అండి ఇంటర్మీడియేట్ వాళ్ళు. అలాగే బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ గ్రాన్యూల్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మనం నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎల్మెడ్ అనే కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా 14th ఆగస్ట్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూస్తే ప్రొడక్షన్, ఆర్&డి అలాగే స్టోర్ ఇంకా పర్చేస్, ఇంజినీరింగ్ ఈ 5 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటిలో అన్నిటికి కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, మనం ఈ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాము. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. 0-1 ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మనం నోటిఫికేషన్ ఇమేజ్ చూసుకుంటే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే డిప్లొమా లేదా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఏ ట్రేడ్‌లో డిప్లొమా గాని, ఐటీఐ గాని కంప్లీట్ చేసి ఉండాలి అంటే ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఈ రెండిట్లో ఏ ట్రేడ్‌లో డిప్లొమా గాని, ఐటీఐ గాని కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 0-1 ఇయర్ వరకి. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూకి సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకుంటే ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎల్మెడ్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూఎస్ఎఫ్‌డిఏ రిజిస్టర్డ్ ప్లాంట్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది యూఎస్ఎఫ్‌డిఏ వాళ్ళు అప్రూవ్ చేసిన కంపెనీ అనమాట. లొకేషన్ అడ్రస్ వచ్చేసి ప్లాట్ నంబర్ 36 ఐడీఎఫ్ ఫేజ్ 5 చెర్లపల్లి హైదరాబాద్ సికింద్రాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. లేదంటే మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేసుకొని లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూకి. ఓకే. ఈ కంపెనీకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నంబర్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. 9014901501 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక హెచ్ఆర్ మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లొకేషన్, ఇంటర్వ్యూ లొకేషన్. ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీలో వచ్చేసి 17th ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే క్యూసీ, ప్రొడక్షన్, ఏఆర్&డి, పీఆర్&డి ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని, బీటెక్ గాని ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఏ డిపార్ట్మెంట్‌కి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే పీఆర్&డి అనే డిపార్ట్మెంట్ ఉందో ప్రాసెస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆ డిపార్ట్మెంట్‌కి అయితే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పీఆర్&డికి ఫ్రెషర్స్‌ని అయితే తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఎంఎస్సీ కెమిస్ట్రీ, అనలిటికల్ గాని, ఆర్గానిక్ గాని ఏ కెమిస్ట్రీలో పాస్ అయితే అయినా పర్లేదు. మీకు ఎంఎస్సీ కెమిస్ట్రీలో పాస్ అవుట్ అయి ఉంటే చాలు మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 0-8 ఇయర్స్ వరకి రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. అలాగే ప్రొడక్షన్‌లో వచ్చేసి 2-9 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ బీటెక్ కెమికల్స్ లేదా బీఎస్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఓకే. ఇలా రిమైనింగ్ క్యూసీ డిపార్ట్మెంట్‌లో కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఏఆర్&డిలో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. అక్కడ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి నేను దాన్ని అవాయిడ్ అయితే చేస్తున్నాను. స్కిప్ చేస్తున్నాను ఆ ఇన్ఫర్మేషన్‌ని. ఓన్లీ ఫ్రెషర్స్‌కి సంబంధించి మనం మాట్లాడుకుందాము. ఈ వేకెన్సీస్‌కి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇస్తున్నారు అంటే
ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. హైదరాబాద్‌కి సంబంధించి ఎక్కడెక్కడైతే యూనిట్స్ ఉన్నాయో ఎంఎస్ఎన్‌కి సంబంధించిన కంపెనీస్, ఆ యూనిట్లలో అయితే మీకు ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్‌కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇంటర్వ్యూ వచ్చేసి కర్ణాటకలో అయితే కండక్ట్ చేస్తున్నారు. రాయచూర్ అనే లొకేషన్ ఏదైతే ఉందో సిటీ, ఆ సిటీలో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. 17థ్ ఆగస్ట్ రోజు మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. హోటల్ సంతోషి నోవోటల్ రాయచూర్ కర్ణాటక అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే రాయచూర్‌కి నియర్‌బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ ఎక్స్‌పీరియన్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ డాక్యుమెంట్, క్యూసీ, ఏఆర్&డి వీటికి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే ఫ్రెషర్స్ వచ్చేసి ఎంఎస్‌సి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు పీఆర్&డికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే. కర్ణాటకలో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అక్కడ మీకు నియర్‌బై అనిపిస్తే అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్స్.